హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మంత్లీ రేషన్ మేము ఎక్కడ తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మేమైతే ప్రతిసారి శ్రీకాకుళం మంత్లీ ఒకసారైనా మేము శ్రీకాకుళం వెళ్తాం. ఎందుకంటే సెకండ్ సాటర్డే అలాగే సండే అలాగే ఫోర్త్ సాటర్డే సండే మా వారికి సెలవు కాబట్టి సో అందుకని మేము మంత్లీ వన్స్ అయినా శ్రీకాకుళం వెళ్తాం. వెళ్ళినప్పుడు మేము రేషన్ అనేది తీసుకుంటాం అక్కడేనే. ఇక్కడ పట్టపాగలు కామరాజ్ సన్స్ అని ఉంటుంది. ఈ హోల్సేల్ షాప్ ఇది చాలా ఇక్కడైతే అన్ని రకాలు దొరుకుతాయి, ఏది దొరకదు అని ఉండదు. ఇంకా కాస్ట్ కూడా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో మనకైతే ఒక్కొక్క దాని మీద 50 పైసా నుండి 1 రూపీ వరకు తగ్గే ఛాన్సెస్ అయితే వీటి అన్ని ఏ ప్రోడక్ట్ మీదైనా ఉంటాయి. సో అందుకని మేము ఇక్కడే తీసుకుంటాము. ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇక్కడ తీసుకుంటాను, కొన్ని అయితే మనకి రిలయన్స్లో తీసుకుంటాను. పాలకొండలో ఉన్న రిలయన్స్లో అలాగే అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటాను. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం ఇక్కడే ఉంటాయి, రిలయన్స్లో ఉండవు. ఇంకా నేను ఉమెన్స్ ప్లస్ హార్లిక్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇంకా ఖర్జూరం, కీమియా డేట్స్ ఇవన్నీ నేను తీసుకున్నాను. ఉమెన్స్ ప్లస్ హార్లిక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడైతే 30+ వచ్చిన తర్వాత కంపల్సరిగా ఎముకల నొప్పులు అన్నీ నాకు స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీ ఉమెన్ కంపల్సరిగా రాగి జావా ఇలాగ ఉమెన్స్ హార్లిక్స్ ఏవైనా తీసుకొని యూజ్ చేయండి, మర్చిపోవద్దు. మీరు అలాగా ఎక్కువగా కాల్షియం అనేది లోపంగా ఉంటుంది మనకి. సో ఈ టైంలో మనం యూజ్ చేయడం వల్ల మనకి కాల్షియం అనేది మనకి అందుతుంది. సో ఆ తర్వాత నేను నీతు కోసమని సెర్లాక్ యూజ్ చేస్తాను. ఏంటి 2+ వచ్చేసిన సెర్లాక్ యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నీతుకి లేదండి, 3 ఇయర్స్ వరకు కంపల్సరిగా పిల్లలకి సెర్లాక్ యూజ్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్ అనేది పిల్లలకు అందుతుంది. మనం అన్ని రకాల ప్రోటీన్స్ మనం పిల్లలకి ఇవ్వము, ఒకవేళ ఇచ్చినా వాళ్ళు తినరు. మా నీతో అయితే అసలు ఏమీ తినదు. సో అందుకని నేను సెర్లాక్ యూజ్ చేయాల్సి వస్తుంది. నేను ఉక్కిరి కూడా ఇప్పటికీ పెడుతున్నాను పాపకి. ఇంకా అయినా కూడా ఎంత సన్నగా ఉంటుందో చూసారు కదా వీడియోస్లో, మీరు చూస్తే చాలా సన్నగా ఉంటుంది, అంటే ఏమీ తినదు సరిగ్గా. సో అందుకని నేను సెర్లాక్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అందులో ఉన్న ప్రోటీన్స్ అనేవి పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. నాకు ఒక డాక్టరే చెప్పారు, చిల్డ్రన్స్ స్పెషలిస్టే చెప్పారు, అప్పుడప్పుడైనా మీరు సెర్లాక్ యూజ్ చేయండి అనేసి. సో ఆ తర్వాత నేను నీతుకి బ్రష్ తీసేసుకున్నాను, అలాగే పిల్లలకి బిస్కెట్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడైతే గులాబ్ జామ్ చూసిన తర్వాత ఎందుకు గులాబ్ జామ్ తీసుకోవాలనిపించింది, సో అందుకని గులాబ్ జామ్స్ తీసుకున్నాం. అలాగే ఆ తర్వాత మేము చీజ్కి వచ్చాను. చీజ్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్లో 10 రూపీస్ ప్యాకెట్స్లో దొరుకుతున్నాయి. ఇక్కడే నేను చూశాను. ఇవే చీజెస్ మనకి రిలయన్స్లో కూడా మాకు అక్కడ దొరకట్లేదు. సో ఇక్కడైతే పిజ్జా పాస్తా సాస్, అలాగే మయోనైజ్ చీజ్, అలాగే సెజ్వాన్ సాస్ అన్నీ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు నేను లక్కీకి పిజ్జా కాదు, బ్రెడ్ శాండ్విచెస్ చేస్తుంటాను. అలాంటప్పుడు ఇవి యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే హెర్బ్స్, ఆర్గానిక్ హెర్బ్స్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్న ప్యాకెట్సే ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకున్నాను. ఇవి మీకు చూపించాను, కానీ ఈ బాటిల్స్ నేను యూజ్ చేయను. ఎందుకంటే ఇది తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు చేస్తుంటాను, ఎప్పుడు రెగ్యులర్గా చేయను. సో ఎక్కువ ఇలాగా బేకరీ ఐటమ్స్ ఎక్కువ తినకూడదు పిల్లలు అనేసి నేను చెయ్యను. సో ఒకప్పుడైతే మేము రెగ్యులర్గా నూడిల్స్ అన్నీ చేస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే బాగా తగ్గించాను ఆయిల్ ఫుడ్. సో అందుకని చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఆ సీసాలు అనుకోండి అలా ఉంచి నేను ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పడేయాల్సి వచ్చింది. చాలాసార్లు ఇలా జరిగింది. సో అందుకని నేను తీసుకోలేదు. ఇప్పుడైతే నేను పిఎస్ అనేది, ఇప్పుడు చలికాలం కాబట్టి మేము పిఎస్ యూజ్ చేస్తున్నాము. మళ్ళీ వేసవికాలం వచ్చిన తర్వాత వేరే సోప్ మారిపోతుంది. సో ఈ ఆశీర్వాద్ కూర కారం చాలా బాగుంటుంది, కానీ నేను చూసుకోకుండా మసాలా కారం తీసుకున్నాను. ఈ వీడియో తీస్తుండగా నాకు మైండ్ కొంచెం పని చేయలేదు. సో అందుకని మసాలా కారం తీసేసుకున్నాను. కానీ మసాలా ఆల్రెడీ మనం వేస్తాం కాబట్టి గరం మసాలా కూరల్లో, సో కూర కారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పెసరొట్ల కోసం. ఇంకా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇంకా సోప్స్, మన డిష్ వాష్ బార్స్, విమ్ బార్ సోప్స్ అయితే నేను యూజ్ చేస్తాను. విమ్ బార్ తీసుకున్నాను. అలాగే చనాపలుకులు, ఇక్కడ పచ్చి చనాపలుకులు చాలా బాగుంటాయి, చట్నీ చాలా బాగా వస్తుంది. వీళ్ళ దగ్గర చనాపలుకులు మాత్రం చాలా బాగుంటాయి. నేను ఇంకెక్కడ చనాపలుకులు తీసుకోను, వీళ్ళ దగ్గరే తీసుకుంటాను. అలాగే సాల్ట్ అయితే మేమైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తాం, కానీ పింక్ కలర్ అదే ఈ రాక్ సాల్ట్, టాటా రాక్ సాల్ట్ యూస్ చేస్తాను. కానీ అదైతే రిలయన్స్లో అయితే తక్కువ అమౌంట్ పడుతుంది, ఎక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ తీసుకోలేదు. ఇంకా శనగలు అంటే శనగలు గారెలు వేసుకోవడానికి, అలాగే శనగలు కర్రీస్ చేసుకోవడానికి, చోలే భటూరే అలా చేసుకోవడానికి ఆ శనగలు. ఇంకా నార్మల్ గ్రీన్ పీస్ శనగలు ఏంటంటే వాటితో గారెలు వేసుకుంటే మసాలా గారెలు చాలా బాగుంటుందండి. శనగపప్పుతో కానీ శనగలతో వేయండి. ఈసారి మా అక్క చాలా బాగా చేస్తారు, ఈసారి నేను చేసి చూపిస్తాను. అలాగే చాక్లెట్స్, నూడిల్స్, స్క్రబ్బర్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ. ఇప్పుడైతే మేము పాలకొండ రెడీ అయిపోయాము వెళ్ళడానికి. ముందుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంకా పాలకొండ వెళ్ళిపోవాలి. ఇంకా మధ్యలో అయితే ఇక్కడ పెద్ద బరాటం స్ట్రీట్ అని ఉంటుంది, ఇక్కడైతే సోడాలు
అన్ని రకాల మారేడు, సుగంధి, వాము, జీరా సోడాలు అనేవి తయారు చేస్తారు వీళ్ళు. ఇక్కడికి రాగానే మా వారు కంపల్సరీగా ఈ సోడా తాగకుండా బయటికి వెళ్ళరు. నాకైతే నచ్చదు. నేను బయట దొరికిన ఏమంటారు గోలీ సోడా వచ్చాయి కదా ఇప్పుడు కొత్తగా 30 రూపీస్, అవైతే తాగుతాను. అవంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో బ్లూ కరెంట్ ఉంటుంది కదా, సేమ్ మనం బయట మొజెటో తాగినట్టే అనిపిస్తుంది. అందుకే నాకు అదంటే ఇష్టం. ఇంకా ఇప్పుడైతే మేము పిల్లలతో పాలకొండ బయలుదేరిపోయాము. ఇంకా 7:30 అయింది. 8:30 కల్లా మేమైతే పాలకొండ వెళ్ళిపోతాం. 1 అవర్ అని కార్లో కాబట్టి. సో ఇప్పుడైతే నెయ్యితో అయితే పడుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ రిలేషన్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.